ఆర్డినెన్స్ తెచ్చారు, ఆర్డినెన్స్ ద్వారా జీవో తెద్దాం అనుకున్నారు, ఆర్డినెన్స్ని రాష్ట్రపతి పరిశీలనకు పంపిండు గవర్నర్, అది అట్లా పెండింగ్ ఉంది. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన విద్యా ఉద్యోగాల్లో 42%, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ 2 బిల్లులు గవర్నర్కి పంపిస్తే గవర్నర్ సంతకం పెట్టి రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి 4 నెలల నుంచి పెండింగ్లో పెట్టుకుంది. వీళ్ళు వెళ్ళి ఢిల్లీలో ఒక ధర్నా చేసి వచ్చారు, అక్కడ దాకా అయిపోయింది. వాళ్ళు ఎంత మాత్రం 9th షెడ్యూల్లో పెట్టడానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ రేపో నిరవధిక వాయిదా పడే అవకాశం ఉంది సభ అని అంటున్నారు. అక్కడేమో ఢిల్లీలో ఆ ఓట్ల చోరీ అంశం మీద పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తున్నది. సో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆ బిల్లులు ఆమోదం పొందే అవకాశం లేదు. క్లియర్. ఇది మనం ముందు నుంచి చెప్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి. కేంద్రానికి ఇష్టం ఉంటేనే అది 9th షెడ్యూల్లో పెడతారు, రిజర్వేషన్ అమలవుతుంది. వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళు కూడా చేస్తున్న పోరాటం కూడా ఏమీ లేదు, ఒక్క ధర్నాతోని సరిపోదు. 4 నెలల నుంచి సైలెంట్గా ఉన్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఆ ఇంట్లో పడి ఆ ఫామ్ హౌస్లో పడి వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు అసలు బయటికి వెళ్తలేరు.